కంప్యూటర్ వరల్డ్‌లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో ట్యుటోరియల్స్ అన్నీ ఉచితంగా పొందండి. డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్. C++ ట్యుటోరియల్స్ ఇన్ తెలుగు సిరీస్లో ఇప్పుడు మనం లెసన్ 42లో ఉన్నాం. సో ఫ్రెండ్స్, మీరు ప్రీవియస్ లెసన్స్ మిస్ అయినట్లయితే తెలుగు కంప్యూటర్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చూడొచ్చు. ఎనీవేస్ ఫ్రెండ్స్, ఈ ట్యుటోరియల్లో నేను మీకు స్ట్రింగ్ క్లాస్ అండ్ స్ట్రింగ్ ఫంక్షన్స్ గురించి నేర్పించబోతున్నాను. సో మీరు ఈ ఫైల్ని ఇంక్లూడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మేక్ ష్యూర్ ఆఫ్ ఇట్. ఓకే, సో ఫ్రెండ్స్, ఇది ఇంక్లూడ్ చేయకుండా మనం ఇక్కడ స్ట్రింగ్స్ అనేవి యూజ్ చేయలేం. మనం ఇదివరకే యూజ్ చేయడం జరిగింది. సో ఇది ఖచ్చితంగా ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఎనీవేస్ దాని గురించి ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. ఎనీవేస్ ఫ్రెండ్స్, ఈ ఫైల్ ఏం చేస్తుందంటే ఇది స్ట్రింగ్ క్లాస్కి సంబంధించినటువంటి ఫైల్. అండ్ ఈ స్ట్రింగ్ క్లాస్ లోపల మనకు రకరకాల ఫంక్షన్స్ అనేవి ఉంటవి. వాటిని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇక్కడ మనం సింపుల్ వేలో ఆల్రెడీ నేర్చుకోవడం జరిగింది. కానీ మీరు వేరే వాళ్ళ ప్రోగ్రామ్ని రీడ్ చేస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు మీకు అది అర్థం కావాలంటే ఖచ్చితంగా మీకు కొన్ని ఫంక్షన్స్ అనేవి తెలిసి ఉండాలి. అండ్ వాటి గురించి ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ జనరలీ స్ట్రింగ్ అని రాస్తాం మనం. సో ఫర్ ఎగ్జాంపుల్ సమ్ టెక్స్ట్ అనేది తీసుకుందాం. ఓకే, ఈజ్ ఈక్వల్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్. సో ఇలా ఉందనుకోండి. ఓకే, సో దీన్ని మనం ప్రింట్ చేయాలనుకుంటే టెక్స్ట్ ఎండ్ లైన్ అని చెప్పేసి ఇచ్చేస్తాం. ఓకే, తెలుగు కంప్యూటర్ వరల్డ్ అనేది ప్రింట్ అయిపోయింది. సో ఇది కరెక్ట్ వేనే. కానీ స్ట్రింగ్ క్రియేషన్ మరో రకంగా కూడా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి. ఇది కామెంట్ అవుట్ చేసేస్తున్నాను. ఓకే, సో ఇది తీసేస్తున్నాను. స్ట్రింగ్ name1 ఈజ్ ఈక్వల్ టు రఫీక్ మొహమ్మద్ అని ఉందనుకోండి. ఓకే, సో దీనికి బదులుగా మనం ఏం చేయొచ్చు అంటే సేమ్ స్ట్రింగ్ name1 అనేది తీసుకుంటున్నాను. యాక్చువల్లీ దీన్నే మరో రకంగా రాస్తున్నాను నేను. ఏ విధంగా చేయొచ్చు అంటే, ఓకే, సో ఈ విధంగా అంటే కన్స్ట్రక్టర్ని తీసుకొని, అంటే ఇది స్ట్రింగ్ క్లాస్ అయితే ఇది ఆబ్జెక్ట్ అనుకోండి. సో దానికి సంబంధించినటువంటి పారామీటర్. సో దీని లోపల మనం టెక్స్ట్ అనేది రాయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క రఫీక్ మొహమ్మద్ అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ కూడా రాయొచ్చు. ఇది పాత పద్ధతి, మనం ఇది వరకు నేర్చుకున్నటువంటి పద్ధతి. కానీ స్ట్రింగ్ క్రియేషన్కి ఈ విధంగా కూడా చేయొచ్చు. స్ట్రింగ్ క్రియేషన్ని ఈ విధంగా కూడా చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ చేసే ప్రయత్నం చేద్దాం. సో name1 ఎండ్ లైన్. ఓకే, సో ఇప్పుడు చూసినట్లయితే రఫీక్ మొహమ్మద్ అని ప్రింట్ అయిపోయింది. ఓకే, సో ఈ విధంగా డైరెక్ట్గా రాయకుండా మనం ఈ విధంగా కూడా స్ట్రింగ్ని క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో ఇది ఒక విషయం. అండ్ స్ట్రింగ్ కాపీ చేయాలంటే మనం మరిన్ని స్ట్రింగ్స్ తీసుకుందాం. స్ట్రింగ్ name2 అనుకోండి. ఓకే, అండ్ స్ట్రింగ్ name3. ఓకే, సో ఇక్కడ కొంత స్పేస్ అనేది క్రియేట్ చేద్దాం. సో ఇప్పుడు దీని వాల్యూని మనం దీన్ని కాపీ చేసుకోవాలనుకుంటున్నాం అనుకోండి. అంటే name2 ఈజ్ ఈక్వల్ టు name1 అనేది నేను చేయాలనుకుంటున్నా. సో name2, ఓకే, దీని లోపలికి నేను name1 అనే స్ట్రింగ్ని కాపీ చేసుకోవాలనుకుంటే name1 అని ఇచ్చేస్తే సరిపోతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చూడండి, అవుట్. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి name1 అనేది రాశాను. ఆ తర్వాత name2
అనేది రాశాను అనుకోండి. ఓకే, నేమ్ 1 నేమ్ 2. సో నేమ్ 1 ఏంటి, రఫీక్ మొహమ్మద్, అండ్ నేమ్ 2 ఏంటి అని అంటే ఇక్కడ మనం దాన్ని కాపీ చేసుకున్నాం నేమ్ 2లోకి. ఓకే, సో అలాంటప్పుడు ఏమవుతుంది, రఫీక్ మొహమ్మద్, రఫీక్ మొహమ్మద్. ఓకే, సో ఈ విధంగా వచ్చేసింది. అయితే ఈ కాపీయింగ్ పద్ధతి ఇది కరెక్టే, కాదనను. కానీ కొంతమంది వేరే రకంగా కూడా చేస్తారు. అంటే ఇదే టెక్స్ట్‌ని నేనేం చేయాలనుకుంటున్నానంటే నేమ్ 3 లోపలికి కాపీ చేయాలనుకుంటున్నాను మరో పద్ధతిలో. ఓకే, సో నేమ్ 3 డాట్. ఓకే, డాట్ తర్వాత అసైన్ అని ఈ విధంగా తీసుకున్నాం అనుకోండి. ఓకే, సో దీని లోపల మీరు దేన్నైతే కాపీ చేయాలనుకుంటున్నారో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ 1 అనేది కాపీ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ నేమ్ 1 అనేది తీసుకున్నట్లయితే ఈ టెక్స్ట్ నేమ్ 3 అనేటువంటి స్ట్రింగ్ లోపలికి కూడా వెళ్ళిపోతుంది. అంటే ఇది స్ట్రింగ్ వేరియబుల్ అనొచ్చు, ఇక్కడ స్ట్రింగ్ ఆబ్జెక్ట్ అని కూడా అనొచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేమ్ 3ని కూడా మనం రాసినట్లయితే, ఓకే, సో ఇప్పుడు ప్రింట్ చేస్తే చూడండి రఫీక్ మొహమ్మద్, రఫీక్ మొహమ్మద్, రఫీక్ మొహమ్మద్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది చేంజ్ చేస్తున్నాను చూడండి, తెలుగు కంప్యూటర్ వరల్డ్ అని రాస్తున్నాను అనుకోండి. ఓకే, సో తెలుగు కంప్యూటర్ వరల్డ్, తెలుగు కంప్యూటర్ వరల్డ్ అండ్ తెలుగు కంప్యూటర్ వరల్డ్. ఓకే, సో ఈ విధంగా మనం కాపీయింగ్ అనేది, స్ట్రింగ్ కాపీయింగ్ అనేది 2 టైప్స్ చేయొచ్చు. ఒకటి ఈ విధంగా నార్మల్గా చేయొచ్చు, అండ్ రెండోది ఈ విధంగా ఏదైతే వేరియబుల్ ఉందో వేరియబుల్ డాట్ అసైన్ ఫంక్షన్ ద్వారా మనం ఈ యొక్క స్ట్రింగ్ని కాపీ చేయవచ్చు. ఓకే, సో ఓకే తెలుసుకున్నాం అనుకోండి. అండ్ ఇక్కడ కొన్ని విషయాలు మనం తెలుసుకోవాల్సినవి ఉన్నవి. స్ట్రింగ్ నేమ్ అనేటువంటి ఒక వేరియబుల్ ఉందనుకోండి. ఓకే, సో దీని లోపల మనం యూజర్ ద్వారా స్ట్రింగ్ని తీసుకుంటున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇదివరకు నేర్చుకున్నది ఏంటి, సిఐఎన్. ఓకే, దీనికంటే ముందు మనం ఒక ప్రాంప్ట్ అనేది క్రియేట్ చేస్తాం. సో జస్ట్ లైక్ వాట్ ఈజ్ యువర్ నేమ్, వాట్ ఈజ్ యువర్ నేమ్ అని చెప్పేసి మనం అడిగామనుకోండి. ఓకే, సో ఎండ్ లైన్. ఓకే, సో ఇక్కడ సిఐఎన్ అని తీసుకొని ఈ విధంగా తీసుకొని, ఓకే, గ్రేటర్ దాన్ నేమ్ అనేటువంటిది తీసుకుంటాం. అవునా, ఓకే, ఇది కరెక్ట్ అయిన పద్ధతే. అయితే ఇప్పుడు మనం ఎంటర్ చేసిన దాంతో పూర్తిగా ప్రింట్ చేయాలనుకుంటున్నాం అనుకోండి. జస్ట్ లైక్ ఫస్ట్ ఒక న్యూ లైన్ తీసుకుందాం, ఆ తర్వాత మై నేమ్ ఈజ్ అన్న తర్వాత ఇక్కడ యూజర్ ఏదైతే ఎంటర్ చేశాడో ఆ నేమ్ని ప్రింట్ అయ్యే విధంగా తీసుకున్నాం అనుకోండి. జస్ట్ లైక్ దట్. ఓకే, సో ఇప్పుడు చూసినట్లయితే చూడండి, వాట్ ఈజ్ యువర్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ రఫీక్ అని టైప్ చేసినట్లయితే ప్రిటీ కూల్, మై నేమ్ ఈజ్ రఫీక్ అని వచ్చింది. ఓకే, కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఏంటి అంటే వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే లాస్ట్ నేమ్తో కలిపి యూజర్ ఎంటర్ చేశాడు అనుకోండి. ఓకే, ఇక్కడ వాట్ ఈజ్ యువర్ ఫస్ట్ నేమ్ అని అడగలేదు. వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే కంప్లీట్ నేమ్, ఫుల్ నేమ్ని ఎంటర్ చేశాడు అనుకోండి. కానీ ఇక్కడ ఈ సిఐఎన్ అనేటువంటి విధానంలో ఏమవుతుంది, మనకు కేవలం ఫస్ట్ వర్డ్ని మాత్రమే తీసుకుంటుంది. ఎప్పుడైతే యూజర్ స్పేస్ని యూజ్ చేశాడో అక్కడ నుండి అది కట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే తెలుగు కంప్యూటర్ వరల్డ్ అని విడివిడిగా ఎంటర్ చేశాడు అనుకోండి, కంప్యూటర్ వరల్డ్. ఓకే, సో ఇక్కడ చూడండి మై నేమ్ ఈజ్ తెలుగు, అంతే, ఇంకా మిగిలిందంతా కట్ అయిపోయింది. ఓకే, మరి ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి అని అంటే ఇక్కడ చూడండి, ఈ విధంగా సిఐఎన్ అనేటువంటిది కాకుండా మనం ఏం చేయొచ్చు అంటే గెట్ లైన్ అనేటువంటి ఫంక్షన్ని యూజ్ చేయొచ్చు. ఓకే, సో దీని లోపల మనం ఏం చేయాలంటే 2 పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని ఇస్తాం. ఒకటి వచ్చేసి సిఐఎన్, ఓకే, అంటే కంప్యూటర్ ఇన్పుట్ అనేది తీసుకోవాలి, అండ్ తర్వాత స్ట్రింగ్ యొక్క నేమ్, ఐ మీన్ వేరియబుల్, అంటే అది ఎక్కడ స్టోర్ అవ్వాలో అది ఇవ్వాలన్నమాట. ఓకే, సో సిఐఎన్ అంటే
కంప్యూటర్ నుండి కీబోర్డ్ నుండి ఇన్పుట్ని కంప్యూటర్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత నేమ్ అనేటువంటి ఈ వేరియబుల్లో దాన్ని సేవ్ చేయాలి. సో ఈ గెట్ లైన్ అనేటువంటి ఫంక్షన్ ఎంత స్పేస్ ఉన్నా కూడా తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు కంప్యూటర్ వరల్డ్. ఓకే, సో మై నేమ్ ఈజ్ తెలుగు కంప్యూటర్ వరల్డ్. ఇప్పుడు అది కట్ చేయకుండా తీసేసుకుంది. ఓకే, సో ఈ విధంగా మనం రకరకాల స్ట్రింగ్ ఫంక్షన్స్ని యూజ్ చేస్తాం. ఓకే, సో ఇదే కాకుండా స్ట్రింగ్ జస్ట్ లైక్ ఇందాక తీసుకున్నట్టు టెక్స్ట్ అనుకుందాం. సో ఇక్కడ తెలుగు కంప్యూటర్ వరల్డ్ అని ఉందనుకోండి. సో ఇది ఒక అర్రే అని చెప్పుకున్నాం మనం, అంటే క్యారెక్టర్స్ యొక్క అర్రే. ఓకే, సో ఇవన్నీ కూడా ఒక్కొక్కటి, ఇవన్నీ ఎలిమెంట్స్. సో ఈ ఎలిమెంట్ కౌంటింగ్ కూడా ఏ విధంగా ఉంటుంది? 0 1 2 3 ఈ విధంగా ఉంటుంది. అంటే 0 1 2 3 4 5 అంటే 6 అనేది మనం తీసుకున్నట్లయితే ఇక్కడ సి అనేది ప్రింట్ అవుతుంది. జస్ట్ లైక్ ఒకసారి చూద్దాం. సి అవుట్. సో టెక్స్ట్ అనేది ఒక అర్రే అయినప్పుడు ఈ విధంగా మనం స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకొని 6 అనే లెటర్ని తీసుకొని ప్రింట్ చేయమని అడిగామనుకోండి. సో అప్పుడు అది ఏది ప్రింట్ చేయాలి? సి అనేటువంటి ఈ లెటర్ని ప్రింట్ చేయాలి. ఓకే, సో సి అనేటువంటి ఈ లెటర్ని ప్రింట్ చేసింది. అయితే ఇక్కడ ఇదే రాయడానికి, అంటే మనం ఈ విధంగా రాయడానికి మనకు మరొక మెథడ్ ఉంది. ఓకే, సో ఆ విధంగా తీసుకున్నా కూడా మనకి సి అనే లెటర్ ప్రింట్ అవ్వాలి. అంటే అది ఏం చేస్తుందంటే ఇక్కడ డాట్ ఎట్ అనేటువంటి ఫంక్షన్ని తీసుకోవాలి. ఓకే, సో డాట్ ఎట్ అనేటువంటి ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది అని అంటే సేమ్ ఇక్కడ ఏదైతే చేస్తుందో అదే చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు 6 అనేది తీసుకున్నట్లయితే ఇది కూడా సినే ప్రింట్ చేస్తుంది. చూడండి, ఫస్ట్ రోలో సి ప్రింట్ అయింది అండ్ నెక్స్ట్ రోలో కూడా సి ప్రింట్ అయింది. ఓకే, అంటే ఇది ఎగ్జాక్ట్గా అదే తీసుకుంటుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ డబ్ల్యూని ప్రింట్ చేయాలంటే మనం ఐ థింక్ 14. ఓకే, సో 14 అనేది తీసుకున్నట్లయితే ఫస్ట్ రోలో మనం 14 తీసుకున్నాం. సో అది డబ్ల్యూని ప్రింట్ చేసింది. సో ఇది కూడా డబ్ల్యూని ప్రింట్ చేయాలంటే ఇక్కడ కూడా మనం 14 అనేది తీసుకోవచ్చు. ఓకే, సో అంటే ఒక్కొక్క లెటర్ని ప్రింట్ చేయాలంటే మనం ఈ విధానాన్ని ఆల్రెడీ నేర్చుకోవడం జరిగింది. సో అలా కాకుండా డాట్ ఎట్ అనేటువంటి ఫంక్షన్ లోపల ఈ యొక్క పారామీటర్గా లెటర్ నంబర్ని మనం ఎంటర్ చేసినట్లయితే, అంటే ఎలిమెంట్ ఇండెక్స్ నంబర్ని, ఓకే ఇవన్నీ ఎలిమెంట్స్ అయితే ఎలిమెంట్ ఇండెక్స్ నంబర్ని మనం ఇక్కడ ఎంటర్ చేయడం ద్వారా ఆ లెటర్ని మనం తీసుకోవచ్చు అన్నమాట. కావాలనుకుంటే ఈ విధంగా ప్రింట్ చేసుకోవచ్చు. అంటే ఈ విధంగా స్క్వేర్ బ్రాకెట్స్లో తీసుకోవడమే కాకుండా డాట్ ఎట్ అనేటువంటి ఫంక్షన్ని కూడా కొంతమంది డెవలపర్స్ యూజ్ చేస్తారు. అది మనకు అవైలబుల్గా ఉంది అని చెప్పడం కోసం నేను ఇక్కడ ఇది తీసుకోవడం జరిగింది. ఓకే, సో ఈ ఫంక్షన్ని ఉపయోగిస్తాం. అండ్ ఇక్కడ 1 by 1 మనం ఈ యొక్క లెటర్స్ అన్నీ కూడా ప్రింట్ చేయాలనుకుంటే ఫర్ లూప్ని యూజ్ చేస్తాం. కానీ ఇందులో ఎన్ని లెటర్స్ ఉన్నాయో ఏ విధంగా తెలుసుకోవచ్చు అంటే దానికి నేను ఆల్రెడీ ఒక పద్ధతిని నేర్పించడం జరిగింది. అది పక్కన పెడితే మీకు ఒక ఫంక్షన్ అనేది ఉంటుంది. దాని ద్వారా మనం దీంట్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయో తెలుసుకోవచ్చు. సో అదేంటి ఫంక్షన్ అని అంటే నేను ఇక్కడ రైట్ చేస్తున్నాను, చూడండి. సి అవుట్. సో ఇది కామెంట్ అవుట్ చేస్తున్నాను ప్రస్తుతానికి. సో ఎందుకు తీసేస్తాను. ఓకే, సో సి అవుట్ ఇక్కడ దీని లోపల అంటే ఇది ఒక అర్రే. సో టెక్స్ట్ డాట్ లెంత్ అనేటువంటి ఈ ఫంక్షన్ని తీసుకున్నట్లయితే మీరు దీని లోపల ఎన్ని లెటర్స్ ఉన్నాయో మనం కనుక్కోవచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎండ్ లైన్ అనేది తీసుకున్నాం అనుకోండి, టెక్స్ట్ డాట్ లెంత్. ఓకే, సో ఈ అర్రేలో 19 ఎలిమెంట్స్ ఉన్నవి. ఓకే, సో 19 ఎలిమెంట్స్ ఉన్నవి. సో ఇది 19th వన్ అనమాట. ఓకే, సో ఒకసారి చూసినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ సి అవుట్. ఓకే, సో టెక్స్ట్ డాట్ ఎట్ ఇందాక మనం తీసుకున్నాం కదా. సో 19th వన్ ఏంటి అనేది తీసుకున్నట్లయితే యాక్చువల్లీ దీంట్లో ఉన్నటువంటి లెటర్స్ ఎన్ని అంటే
19 లెటర్స్. కానీ మనం కౌంటింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం? 0 నుంచి స్టార్ట్ చేస్తాం. అవునా? సో, అందుకని చెప్పేసి ఇక్కడ లాస్ట్ ఎలిమెంట్ నంబర్ ఎంత అవుతుంది? 18 అవుతుంది. ఓకే. సో, యాక్చువల్లీ అది జరిగినటువంటి విషయం. ఓకే. 0 నుంచి కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం లాస్ట్ ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ నంబర్ ఎంత? 18 మాత్రమే. ఓకే. సో, ఈ విధంగా ఉంటుంది. సో, ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీని యొక్క లెంత్‌ని కనుక్కోగలిగాం కాబట్టి, ఇప్పుడు మనం ఫర్ లూప్ ద్వారా దీన్ని ప్రింట్ చేసే ప్రయత్నం చేశామనుకోండి. ఏ విధంగా ఉంటుంది అనంటే, జస్ట్ రైట్ ఫర్ లూప్ 3 పీసెస్ ఆఫ్ కోడ్ ఉంటుంది. ఇంట్ ఎక్స్ అనుకున్నట్లయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, ఆ తర్వాత ఎక్స్ ఈజ్ లెస్ దాన్, ఇక్కడ ఈ ఫంక్షన్ని అప్లై చేయాలి. టెక్స్ట్ డాట్ లెంత్ అనేటువంటి ఫంక్షన్ని తీసుకుంటాం. ఓకే. ఆ తర్వాత ఎక్స్ ప్లస్ ప్లస్ అనేది యూజ్ చేస్తాం. అవునా? సో, ఆ తర్వాత ఇక్కడ ప్రింటింగ్ లెటర్స్ కాబట్టి సి అవుట్. ఓకే. సో, టెక్స్ట్ డాట్ ఎట్. ఓకే. సో, దీని లోపల ఎక్స్ అనేది తీసుకుంటాం మనం. ఓకే. సో, ఎక్స్ అనేది తీసుకొని ఎండ్ లైన్ అనేది తీసుకున్నట్లయితే మనం ఈ విధంగా తీసుకోవచ్చు. అయితే ఎండ్ లైన్ తీసుకోవడం వల్ల నెక్స్ట్ లైన్‌కి వెళ్ళిపోతుంది. సో, అది పక్కనే రాసుకోవాలి అని అనుకుంటే మీరు ఈ ఎండ్ లైన్ అనేటువంటిది తీసేసినట్లయితే సరిపోతుంది. ఓకే. సో, తెలుగు కంప్యూటర్ వర్డ్ అనేది ప్రింట్ అయిపోయింది. అండ్ ఇక్కడ మీకు లిటిల్ బిట్ స్పేస్ అనేది అవసరం అని అనుకుంటే ఇక్కడ ఫర్ లూప్ అయిపోయిన తర్వాత ఇక్కడ జస్ట్ లైక్ సి అవుట్ అన్న తర్వాత ఎండ్ లైన్ అనేది తీసుకున్నట్లయితే ఇక్కడ ఒక స్పేస్, ఓకే, ఒక బ్లాంక్ లైన్ని క్రియేట్ చేసి ఇస్తుంది. ఓకే. సో, తెలుగు కంప్యూటర్ వర్డ్ అనేది మనం ప్రింట్ చేసుకోగలిగాం. సో, ఈ విధంగా మనం రకరకాల ఫంక్షన్స్ని యూజ్ చేయవచ్చు అన్నమాట. ఓకే. సో, ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ట్యూటోరియల్ నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ, వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్లో కానీ మర్చిపోకుండా షేర్ చేయండి. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.